పవన్ కళ్యాణ్ ఇలా డిఫరెంట్ గా చూడటం చాలా నచ్చింది. సుజిత్ కి స్పెషల్ థ్యాంక్స్. తమన్ అయితే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు, సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని చూపించడంలో హరిశంకర్ గారు బాగా ఎలివేట్ చేశారా? సుజిత్ బాగా ఎలివేట్ చేశాడు. పక్కా 100 మార్క్స్ అయితే సుజిత్ కే. ఎలా అనిపించింది ఓవరాల్ గా? చాలా బాగుంది మూవీ. బాగా నచ్చిన సీన్స్ ఏంటి? ఫస్ట్ హాఫ్ అన్ని బాగుంది. అసలు పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్పండి ఏంటి అన్న? ఎక్సలెంట్ మూవీ. హరిహర వీరమలకి ఎంత సఫర్ అయినామో ఈ సినిమా తోటి మేము 100% ఫుల్ హ్యాపీ అన్న. ఒక్కసారి అన్న కోసం కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ ఇష్టం. ఎక్సలెంట్, 100% సూపర్ మూవీ, ఎక్సలెంట్ అన్న. క్లైమ్ ఎంట్రింగ్ మాత్రం అదరగొట్టేసిరు అన్న. అకిరా నందన్ ఉన్నాడా మూవీలో? ఉన్నారు. ఎక్సలెంట్ అన్న. ఓజీ పార్ట్ 2 ఉంది, నిజమేనా? ఫ్యాన్స్ రివ్యూస్ చెప్తే నిజమేనా? లేదన్న, లేదు. అకిరా నందన్ అయితే ఉన్నాడు పక్కా సినిమాలో. అకిరా లేడన్న. ప్రభాస్ ఉన్నాడు సినిమాలో? లేడన్న. అకిరా కోసమే ఉద్దేశము. ఎంట్రింగ్ ఉందని చాలా చాలా అనుకున్నాము. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా మూవీలో? ఎక్స్పెక్టేషన్ డబల్ ఉందన్న. ఓకే, డబల్ ఉంది. అంటే ఏం నచ్చింది? యాక్షన్ నచ్చిందా లేకపోతే యాక్షన్, ప్రతి సీన్ కథ బాగుందా? కథ బాగుంది, యాక్షన్ బాగుంది. పవన్ కళ్యాణ్ సార్ ఇక మాట రావట్లేదు అన్న. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ, దమ్ బిర్యానీ అన్న. చెప్పండి అన్న. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా నేను, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఇటు కొట్టేసింది అన్న. మేము టికెట్ కి 1500 2000 పెట్టి కొనుక్కున్నాము. యాక్చువల్గా మేము ఇంత ప్రైస్ పెట్టి కొనుక్కోము ఎప్పుడు. ఈ రోజు కొనుక్కున్నాము, దానికి వాల్యూ అనిపించింది మాకైతే. ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క లెవెల్ ఉందన్న. సాంగ్స్ అయినా సరే, తమన్ ఇచ్చిన బీట్కి, నెక్స్ట్ సుజిత్ అన్న ఇచ్చిన సినిమా అయితే హైలైట్ అన్న. ఈ రోజు ఒక విషయం అడిగితే బ్రదర్, సాహో ఇక్కడ పెద్దగా అంత ప్రేక్షకులకు నచ్చలేదు, ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చింది. ఓకే, అంటే ఆకలి ఇక్కడ ఓజీతో తీర్చుకున్నాడు. మేము తీర్చుకున్నాం అన్న, మేము తీర్చుకున్నాం. సుజిత్ అన్న చెప్తున్నా కదా, మేము తీర్చుకున్నాం ఈ రోజు. మాకు ఆకలి తీరింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆకలి తీరిపోయింది. ఏంటి సినిమాలో ఏంటి హైలైట్? ఏంటి యాక్షన్స్, ఎలివేషన్స్? ఎలివేషన్, యాక్షన్ అన్ని వేరే లెవెల్ అన్న. నువ్వు లోపల పోయి చూసినాక బయటకు వచ్చి నువ్వే మళ్ళీ రివ్యూ ఇస్తావు అంటున్నా. ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను. సాహోకి ఏమైనా లింక్ ఉందా? అంటే కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అన్న, కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి. సుజిత్ అన్నాక రాజమౌళి అన్నప్పుడు, బాహుబలి అన్నప్పుడు, బాహుబలి 2 తీసినప్పుడు ఒక లెవెల్ ఉంటాయి కదన్నా. ఇది కూడా అదే లెవెల్లో తీసుకుని వచ్చిరన్న. అంటే ఒకవేళ ఉంది అంటే ఓజీ 2 వస్తుంది, అందులో ఇద్దరిని చూడొచ్చా, ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ ని? అది సుజిత్ అన్నకు అడగాలన్న. నాకు అడిగితే నేనే డైరెక్టర్ అయితే నేనే తీసుకొని వచ్చి పెడతా అన్న. ఇద్దరికి మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఉంటే తీసుకురావాలన్న. ఒక చిన్న సీన్లు అయినా సరే తీసుకురావాలి. చెప్పండి ఏంటి, ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, సుజిత్ డైరెక్షన్ కానీ, తమన్ బీజిఎం కానీ చాలా బాగుంది. ఒక మాట చెప్పాలా, ఓజీ పార్ట్ 1 జస్ట్ పవన్ కళ్యాణ్ యాక్షన్ మూవీ, జస్ట్ ట్రైలర్ అనుకోండి. ఇది గ్లిమ్స్ అంతే, ఇది గ్లిమ్స్. సాహో అది చెప్పేసిన ఇప్పుడు బయటికి వస్తుంది కదా ఎట్లయినా. 100% పార్ట్ 2 ఉంది. ఇది పార్ట్ 1. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, అంటే పవన్ కళ్యాణ్ కూడా యాక్షన్ మూవీస్ తీయగలుగుతాడు అని జస్ట్ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఇది సినిమా అనుకోకండి. జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సెట్ చేస్తారు. ఈ సినిమా ద్వారా ఏమైనా ట్రెండ్ సెట్ చేశారు? కనిపిస్తుంది కదా అన్న ట్రెండ్. ఇదే ట్రెండ్, ఓజీ అనేదే ట్రెండ్. మీరు ఇప్పుడు చూస్తారు, నెక్స్ట్ పార్ట్ 2 వచ్చే వరకు చూస్తారు ఓజీ ఇంకా ఎట్లా అవుతుంది, ఏంది ట్రెండ్స్ ఇంకా ఎట్లా ఫాలో అవుతారు ఫ్యాన్స్ ఏంది అని చెప్పి మీరు చూస్తారు. ఓజీ 2 అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు తీయబోతున్నారు అయితే అన్న. లాస్ట్ అనుకున్నారు కదా చాలా మంది. అవునవును. ఒకటి లాస్ట్ కి మీకు సుభాష్ చంద్రబోస్ ఐడియా ఉంది కదా, సుభాష్ చంద్రబోస్ ది స్టోరీ తెలుసు కదా. అంటే సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు బతికి ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు అన్నది ఒకటి పార్ట్ ఒకటి ఉంటుంది కదా, సేమ్ అంతే. అవసరం ఉంటే, అవసరం అయితే 100% పార్ట్ 2 వస్తుంది. ఈ సినిమాలో ఏంటి హైలైట్, ఫ్యాన్స్ ఎంజాయ్ చేసింది ఏంటి సినిమాలో? యాక్టింగ్ అన్న. మాకు ఇంకా యాజ్ అన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ ఆడ నడుచుకుంటూ వచ్చినా కానీ అది అంతే. మాకు డైలాగ్ చెప్తారా? ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి డైలాగ్స్ చాలా బాగుంటాయి. అవును. మొత్తం ఒక మాటలో చెప్పాలంటే, రోడ్డు మీద పండేయడం కాదన్నా, నది రోడ్డు మీద పాతేస్తాం, నడి రోడ్డు మీద పాతేస్తాం. సినిమా హాయ్ రంగా డాష్ మెంగా అన్నట్టు ఉందన్న సినిమా. హైలైట్ మూవీ. ఏంటి సినిమాలో అంటే, సినిమా బాగుందని చెప్పాలంటే ఏం చెప్తాం? ఏమైనా పాయింట్స్ చెప్పాలి? ఒక్క పాయింట్ కాదు, మొత్తం ఒక్కొక్క క్రాఫ్ట్ వర్ణించుకుంటూ పోతే, ఒక్కొక్క క్రాఫ్ట్ కోసం మాట్లాడుకుంటూ పోతే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్
ప్రతిదీ కూడా హైలైట్ ఉంది, పీక్స్ ఉంది. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్ కి కూడా ఐ ఫీస్ట్ అనే రేంజ్ లో ఉంది మూవీ. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని బీట్ చేసిందా? 100%, 200% ఇచ్చింది మూవీ. 200% ఇచ్చింది ఆ మూవీ. మీరు రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు? ఒక జెన్యూన్ గా యాజ్ ఏ ఫ్యాన్ గా నేను ఇవ్వకూడదు. ఇక్కడ ఎవరన్నా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గానీ, ఒక ప్రభాస్ ఫ్యాన్ గానీ, లేకపోతే ఇంకో ఎవరన్నా ఫ్యాన్ గానీ రండి. అల్లు అర్జున్ ఫ్యాన్ ఇవ్వచ్చా రేటింగ్? అల్లు అర్జున్ మాట్లాడుతాను దయచేసి, వద్దు వేస్ట్. దయచేసి అల్లు అర్జున్ ఫ్యాన్, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా సరే, ఎవరైనా సరే, అల్లు అర్జున్ కాదు, బాలకృష్ణ కాదు, ఇంకోళ్ళు ఎవరన్నా కాదు, ఎవరైనా సరే రేటింగ్ ఇవ్వాల్సిందే అన్న. దీనికి రేటింగ్ ఇవ్వకుండా ఉన్నాడంటే కనుక అది అవిజ్ఞానం అనుకోవాలి. చాలా బాగుంది. బట్ మీరు ఫ్యాన్స్ ఫోకస్ చేయకుండా అదర్ కాన్సెప్ట్ వచ్చే వాళ్ళని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. చాలా ఫ్యామిలీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఇప్పుడు దాకా డిప్యూటీ సీఎం గానే చూశారు. సో ఇక్కడ నుంచి ఓజీతో ఊతకోత మొదలవుతుంది. సినిమాల్లో అంటారు చిరంజీవి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది ఇందిరాలో, ఏం ప్యాన్ ఇండియా బ్రో, అంతకు మించి ఒకళ్ళు వేలు అనమాట. సో రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, సినిమాలకు దూరంగా ఉన్నాడు, రాలేదు అనుకుంటారేమో. లేదండి, మనం ఖుషి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం, ఖుషి నుంచి కూడా ఆల్రెడీ చూసారు. బట్ కాకపోతే ఇందులో కొంచెం వైరల్ పిచ్చి దాన్ని ఏమంటారంటే రక్తాభిషేకాలు అనమాట. మన ఆలోచన గంగమ్మ జాతర అట్లాను ఇందులో ఓజీ జాతర మొదలైంది మనకి. ఇండస్ట్రీ ఖచ్చితంగా చెప్పకూడదు, ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఖచ్చితంగా కలెక్షన్ కూడా బాగానే వస్తుంది. మేబీ ఫ్యాన్స్ అయితే తట్టుకోలేదు, టికెట్ కాస్ట్ కూడా చాలా పెట్టారు. బట్ అయినా కూడా ఫ్యాన్స్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అంటారు. డైరెక్ట్ గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మన ఫ్యాన్స్ తరఫున కూడా మా ప్రతి ఒక్కరు సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. జై జనసేన. మించి ఎవరు లేరీడా, ఆయన మించి ఉన్నాడు అంటే జగన్ గడు బొక్క గుల్లా చెప్తున్నా. ఆడు ఓనా పోతే పోయింది, ఓడి బొక్క ఇట్టు భయ్యా. ఇది ఓజీ కదా, నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సినిమాకి దగ్గర వెళ్ళిపోతుంది. చూసుకోండి, ఇది మాత్రం పక్క. బయట అంబులెన్స్ రెడీ పెట్టండి ఖచ్చితంగా. ఫ్యాన్స్ అయితే పండగ తొక్కి పడేస్తారు. తమన్ పై బీజిఎంలు కొడుతుంటే ఆయన మాట్లాడలేడు, ఇంతే ఇంకా బీజిఎంలు అట్లా అదిరిపోతుంది. నిజంగా నందమూరి తమన్ కాదు, కొన్నిదల తమన్, అదొక్కటి గుర్తు పెట్టుకోండి. అనమాట ఓజీ ఫ్యాన్స్ అయితే పండగ. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమా కూడా ఏదో ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తారు ఖచ్చితంగా. అట్లా ఏం సెట్ అయింది సో అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు, మేబీ రాజకీయాల్లో పోయి సినిమాల గురించి తక్కువ యాక్టింగ్ లేదు, అవగాహన లేదు అని అనుకుంటుంటారు. కాబట్టి ఇది ఒక ఓజీతో మళ్ళీ రీకమ్ బ్యాక్ అనేది ఇచ్చారు మా పవర్ స్టార్ గారు. ఖచ్చితంగా ఫ్యాన్స్ నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఉందండి, చెప్పుకోవచ్చు. మన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసాము ఓజీ అని. సో దానికి తగ్గట్టు డైరెక్టర్ గారు కూడా న్యాయం చేశారు. మిగతాది మనం పొద్దున కూడా చూసుకోవచ్చు. అసలు చేత రేపు మార్నింగ్ మొదలైంది. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రమే చూసారండి, రేపు మార్నింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కూడా చూద్దాం. అదర్ ఫ్యాన్స్ కూడా ఏం చెప్తారో మేము వెయిట్ చేస్తున్నాం. జై జనసేన, జై పవర్ స్టార్. ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఈ సినిమా రిలీజ్ అయింది అంటే దీనికి రీజన్ ఏం చెప్పొచ్చు? ఫ్యాన్స్ ఇచ్చే హైపా లేకపోతే కావాలని ఇంకా ప్రమోట్ చేశారు? లేదు, ఆయనకి ఎటువంటి పబ్లిసిటీ అనేది అవసరం లేదండి. ఆయనకైతే ఒకటి ఎన్నాళ్ళ నుంచి రాజకీయంలోంచి ఆయన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సినిమా ఆయన రాజకీయ తరఫు నుండి సినిమా లేట్ చేసుకుంటూ వచ్చాడు. బట్ అక్కడి నుంచే సరిపోయింది అనమాట. మన ఫ్యాన్స్ అందరేమో కానీ పక్కన వాళ్ళు అనమాట, ఐ మీన్ పక్క పార్టీ వాళ్ళు, అదర్ ఫ్యాన్స్ వాళ్ళు ఇంకా మా హీరోని హైలైట్ చేస్తుంటే మాకు అది ప్లస్ పాయింట్ అయిందనమాట. సో చాలా దీనికి పబ్లిసిటీ అవసరం లేదని పవర్ స్టార్ ఆల్మోస్ట్ ఆయన ఒక ఫోటో చాలన్నమాట. ఆయనకి ఇంకా పబ్లిసిటీ ఎందుకండి చేసుకోవడానికి, ఒక పేరు చాలు ఓజీలోనే ఆల్మోస్ట్